నేను 250 జాబ్ చేస్తున్నానండి. అయితే డిపార్ట్మెంట్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఈ అధికారులు ఏంటంటే మేము సెక్రటరీస్ అయితే సెక్రటరీ పని చేయించకుండా మున్సిపల్ మేస్త్రి పనులు చేపిస్తున్నారు. అదేవిధంగా చెత్త పన్ను బలవంతంగా మా చెత్త పన్ను కలెక్షన్ చేపిస్తున్నారు. మేము డిగ్రీ చదువుకొని సచివాలయం సెక్రటరీగా వస్తే సెక్రటరీ పనులు ఏవి చేయించకుండా చెత్త పన్ను కలెక్షన్ చేయించడం, పబ్లిక్ భయంకర మమ్మల్ని తిడుతున్నారు. ఇలాగ సార్ మీరు మా సంబంధం లేదు, మీరు చెత్త పన్ను కలెక్షన్ చేయాల్సిందని చెప్పేసి చెత్త పన్ను కలెక్షన్ చేపిస్తున్నారు. అదేవిధంగా మేస్త్రి పనులు చేపిస్తున్నారు. పబ్లిక్ అడ్రస్ కూడా ఇచ్చేవారు కాదు గతంలో, అప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి ఇచ్చారు. సో ఇవన్నీ నేను స్టేట్ వైడ్గా నేను ఒక లీడర్గా ఉండి చేయడం వల్ల నా మీద నన్ను టార్గెట్ చేసి లేనిపోయిన కారణాలన్నీ చూపించి నన్ను జాబ్లో తీసేశారు. తర్వాత నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి సరే సార్ నేను ఏం చేయను, నా పని నేను చూసుకుంటానని చెప్పేసి ఒక 5-6 సార్లు వెళ్ళి కాల్ పెట్టుకొని రిక్వెస్ట్ కూడా చేశాను. అయినా సరే నా జాబ్ ఇవ్వట్లేదు. నేను విజయవాడ CDMA మున్సిపల్ డైరెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పాను. ఆయన కూడా రివోక్ చేయమని చెప్పారు, జాబ్ ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా GSTPS డైరెక్టర్ ఆయన దగ్గర కూడా వెళ్ళి చెప్పాను. ఆయన జాబ్ ఎవరు జాబ్ ఇవ్వమన్నా కానీ ఈ కమిషనర్ సాయికాంత్ వర్మ అయితే నా జాబ్ ఇవ్వట్లేదు. ఆయన ఏదో మరి మనసులో ఏం పెట్టుకుంటారు కానీ అసలు ఆయన మొహం ఎలా ఉంటుందో తెలియదు. అయినప్పటికీ నా జాబ్ తీసేశాడు. నా మీద లేనిపోయిన కారణాలని చెప్పేసి ఏదో ఫేక్ అంతా క్రియేట్ చేసి ఫేక్ రిపోర్ట్ ఫేక్ ఎంక్వైరీ అంతా క్రియేట్ చేసి ఆ విధంగా చేశారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు 500 మంది ఉన్నారు ఈ వైజాగ్లో. వాళ్ళందరికీ తెలుసు నేనేంటనేది. వాళ్ళందరికీ నా విషయం తెలుసు. కావాలని మీరు ఎంక్వైరీ కూడా చేయిస్తారు. అది మీకు ఎందుకు మీ జాబ్ తీసేశారు వాళ్ళు? అదే నేను మా సమస్యల పట్ల నేను ఒక లీడర్గా ఉండి ప్రతి విషయాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఎందుకు మా జాతి పని చేపిస్తున్నారు, మేము సెక్రటరీస్ కదా, మేము చేయాల్సిన విధంగా మాకు ఇవ్వకుండా ఎందుకు మేస్త్రి పనులు లేకపోతే అన్యాయంగా ఎందుకు మా పట్ల బిహేవ్ చేస్తున్నారు అడిగినందుకు నన్ను ఉద్యోగాలు. మీరు ఏ సచివాలయంలో పనిచేస్తున్నారు? 253 అండి. ఏంటి మీ పని ఏంటి అందులో? ఈ పోస్ట్ ఏంటి? ఎన్విరాన్మెంట్ అండ్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ. మీ చేత వీళ్ళు ఏం పని చేయిస్తున్నారు బలవంతంగా? వీళ్ళు మేస్త్రి శానిటరీ మేస్త్రి ఉంటాడు కదా, మేస్త్రి వర్కర్స్కి మస్తర్ తీయడం, రోడ్లు పెంచడం, కాలువలు తీపించడం మా డ్యూటీ అది కాదు. మేము సచివాలయం నుండి ట్రేడ్ లైసెన్స్లు మరి ప్లాస్టిక్ రైడింగ్స్ అలాగే మేము డిగ్రీ చదువుకోవచ్చు. మా వర్క్ వేరే ఉంటుంది. అది చేయనివ్వకుండా ఈ విధంగా రకరకాల లేదా కమిషనర్ వచ్చేంత వరకు నేను వెళ్ళనండి. కమిషనర్ రావాల్సిందే. అన్యాయంగా నా జీవితం దెబ్బకొట్టాను. నేను చనిపోయిన తర్వాత కమిషనర్ రావాల్సిందే. అప్పటికీ నేను బలవంతంగా అన్యాయంగా నా ఉద్యోగం మామూలుగా మాట్లాడచ్చు. సారేనండి ఆయన ఉద్యోగం కోసం సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.